ఇక బులెటిన్లో అప్డేట్స్ చూస్తే హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం ఇటీవల కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషనర్ రంగనాథ్ డైరెక్షన్లో ఆ సంస్థ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఉదయం మాదాపూర్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ముందుగా కావురి హిల్స్లోని పార్క్ స్థలంలోని అక్రమ నిర్మాణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. అయితే కూల్చివేతలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కావురి హిల్స్లోని పార్క్ స్థలంలో ఒక స్పోర్ట్స్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజుకిచ్చింది. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బులను వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. అయితే పార్క్లో షెడ్లు వేయడంపై అక్కడున్న స్థానికులు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇటీవల స్థానికులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లగా ఇవాళ అధికారులు రంగంలోకి దిగి నిర్మించిన షెడ్లను కూల్చివేసి కావురి హిల్స్ పార్క్ పేరిట నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులు నాలాలను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం ఇటీవల కేబినెట్ భేటీలో చట్టబద్ధత కల్పించడంతో మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు ఆస్కారం లేకుండా కమిషనర్ రంగనాథ్ డైరెక్షన్లో ఆ సంస్థ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే ఉదయం మాదాపూర్ ప్రాంతంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ముందుగా కావురి హిల్స్లోని పార్క్ స్థలంలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు. అయితే కూల్చివేతలకు ఆక్రమణదారులు అడ్డుకునే అవకాశం ఉండడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా భారీగా పోలీసులను మోహరించారు. కావురి హిల్స్లోని పార్క్ స్థలంలో ఒక స్పోర్ట్స్ అకాడమీకి షెడ్లు వేసిన కాలనీ అసోసియేషన్ స్థలాన్ని లీజుకిచ్చారు. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును వారు కాలనీ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. అయితే పార్క్లో షెడ్లు వేయడంపై అక్కడున్న స్థానికులు కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఇటీవల స్థానికులు ఈ విషయాన్ని హైడ్రా దృష్టికి తీసుకెళ్లగా ఇవాళ అధికారులు రంగంలోకి దిగి నిర్మించిన షెడ్లను కూల్చివేసి కావురి హిల్స్ పార్క్ పేరిట నేమ్ బోర్డును ఏర్పాటు చేశారు.